నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వర్షంలోనూ ఆగని శాంతియుత నిరసన. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట 11వ రోజుకు చేరిన అక్కా చెల్లెళ్ల నిరసన దీక్ష. న్యాయం కోసం వర్షంలోనూ తడుస్తూ శాంతియుత ఆందోళన. అల్లూరు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో ఘటన. సొంత పార్టీ కార్యకర్తలకే న్యాయం చేయలేని స్థితిలో కూటమి నాయకులు, స్థానికుల విమర్శలు. ప్రకృతి ఎంత కక్ష కట్టినా భారీ వర్షం కురుస్తున్నా ఆ అక్కా చెల్లెళ్ల సంకల్పం ముందు వరుణుడు తల వంచాల్సిందేననిపించింది. తమకు జరగాల్సిన అన్యాయంపై ప్రశ్నిస్తూ న్యాయం చేయాలని కోరుతూ వారు చేస్తున్న శాంతియుత నిరసన నేడు 11వ రోజుకు చేరుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బాధిత అక్కా చెల్లెళ్లు కాకురు లోవదేవి, కాకురు సుధారాణి తమ హక్కుల సాధన కోసం నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారు తడుస్తూనే తమ ఆందోళనను శాంతియుత మార్గంలో కొనసాగిస్తుండటం స్థానికంగా అందరినీ కలిచివేస్తోంది. ఇన్ని రోజులుగా ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం సొంత టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలను కూడా కాపాడుకోలేక వారికి న్యాయం చేయలేని దయనీయ పరిస్థితిలో కూటమి నాయకులు ఉన్నారని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ బాధితులకు అండగా నిలవకపోవడంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారులు, నాయకులు స్పందించి మాకు న్యాయం చేసేదెప్పుడో అని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ అక్కా చెల్లెళ్ల పోరాటం ఇప్పుడు కొయ్యూరు మండలంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. నమస్తే అండి, నా పేరు కే లోవదేవి. మాది చీటిపాలెం పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా. మేము టీడీపీ పార్టీలో ఆవిర్భావం నుంచి మా నాన్నగారు అందులోనే ఉన్నారండి. ఆయన జన్మభూమి కమిటీ సభ్యుడు. ప్రతి విషయంలోనే మా నాన్నగారు మా పంచాయతీలో ముందుండి నడిపించేవాళ్ళు. టీడీపీ పార్టీ తరఫున మా నాన్నగారు టీడీపీ పార్టీ కోసం జైలుకి వెళ్ళారు. నేను ఆయనకి 5 కుమార్తెలను, అందులో పెద్ద కుమార్తె నేను, కే లోవదేవి. టీడీపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్లో నా ఉద్యోగం తీయించేశారు కావాలని. రిమార్క్ లేకుండా ఏదో రాశారు, తీసేశారు. దానికి మేము భరించాం. అయినా మేము పార్టీ మారలేదు, అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాం. మా హౌసింగ్ పేరు వచ్చింది, హౌసింగ్ పేరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసేశారు. అయినా మేము బాధపడలేదు. మా గవర్నమెంట్ వస్తుంది, మేము కట్టుకుంటాం, మా గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది. కానీ మాకు పేమెంట్ కూడా హౌసింగ్ అయితే ఒక బిల్ అయింది. పోనీ ఇంకా దానికోసం కూడా మేము బాధపడలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు వాలంటరీ జాబ్లో వైసీపీ కార్యకర్తలకే ఆ జాబ్లు ఇచ్చారు. మేము చదువుకున్నాం. మేము ఎలిజిబిలిటీ అయినలో మా ఇంట్లో 4 ఉన్నాం. మా చెల్లి, నేను, మా మరిది గారు, ఇంకో చెల్లి, మొత్తం 4 ఉన్నాం. కానీ మాకు ఎవరికి ఇవ్వలేదు. ఒకే ఇంట్లో నుంచి 3 పోస్టులు వాలంటరీ పోస్టులు ఇచ్చారు, కానీ మాకు ఇవ్వలేదు. నాకు 2 పిల్లలు అయినా నాకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు వైసీపీ గవర్నమెంట్లో. అయినా నేను బాధపడలేదు. మా గవర్నమెంట్ వచ్చాక చేసుకుందాం అనేసి ప్రతిదానికి నేను పార్టీ కోసం మేము నిలబడ్డాం. వైసీపీ గవర్నమెంట్ ముమ్మరంగా ఉన్నప్పుడు, ఫామ్లో ఉన్నప్పుడు నేను బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ నేను చేయించాను మా పంచాయతీ నుంచి. ఆ తర్వాత పార్టీ గెలిచిన తర్వాత టీడీపీ సభ్యత్వాలు 470 సభ్యత్వాలు చేయించాను. మా చెల్లి 9 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ చేస్తుంది. ఇదే పంచాయతీలో సెకండ్ పోస్ట్ ఖాళీగానే ఉంది. ఎవరు దానికి అప్లై చేసుకోలేదు, ఖాళీగానే ఉంది. అయితే మా చెల్లి 9 సంవత్సరాలు చేస్తుంది. ఈలోగా సెకండ్ పోస్ట్కి అవకాశం కలిగిందనేసి ఊర్లో ప్రజలకి, అంటే పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ అడిగితే నువ్వే ఉండమ్మా, అన్ని వర్కులు నీకే తెలుసు అన్నారు. దాని నిమిత్తం నేను తీర్మానం చేసుకొని పైకి అప్లై చేశాను. నాకు వాటర్ కాపీ కూడా వచ్చింది.
వచ్చిన తర్వాత జాయిన్ చేసుకోలేదు. ఎందుకు జాయిన్ చేసుకోలేదు సార్ ఏపీఓ గారు అని అడిగితే గిడ్డీశ్వర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళాను, కలిశాను. మీరు మా వర్గం కాదు, నీకైతే ఎలాంటి పనులు చేయమనేసి పంపించేశారు. గిడ్డీశ్వర్ గారు మా నాన్నగారు ఉన్నప్పుడు 3 సార్లు మా ఇంటికి వచ్చారు. మీకే కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పారు. కానీ అది ఎలా మర్చిపోయారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్గపోరుతో నా ఉద్యోగం తీసేశారు. పోనీలే అని చెప్పేసి వదిలేశాను. తర్వాత లోకేష్ గారు బాబు గారిని కలిసాను. నేను గ్రీవెన్స్లో కూడా పెట్టడం జరిగింది లోకేష్ బాబు గారి దగ్గర. అది ఎంక్వైరీకి వచ్చారు. మరి ఏ రిపోర్ట్ పంపించారో నాకు తెలియదు, కానీ ఇంటి పేరు మారిందని చెప్పేసి నన్ను తీసేశారు. ఒకే పంచాయతీలో అప్లై చేసుకున్నాను. ఇంటి పేరు మారిందనేసి తీసేయడం న్యాయమా? నాకు తెలీదు. నేను ఆధార్ కార్డు మార్చుకొని 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది నేను ఆధార్ కార్డు మార్చుకొని. మరి 10th క్లాస్ సర్టిఫికేట్ ద్వారా జాబ్ ఇవ్వాలి కదా. నాకు చూస్తే 2 పిల్లలు. నాకు కొంచెం ఆరోగ్యం కూడా బాగోదు. కొద్దిగా నాకు హెల్ప్ చేసినట్టుంటుంది. అయినా మేడం గారు కనికరించలేదు, వదిలేశాను. కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు రీసెంట్గా మా చెల్లికి ఉద్యోగం నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు సార్ అనేసి తొలగించారని లెటర్ ఇచ్చారు ఏపీఓ గారు. ఎందుకు తొలగించారు సార్ అనేసి ఏపీఓ గారిని అడిగితే గిడ్డీశ్వర గారు తీసేయమన్నారు. ఎందుకు తీసేయమన్నారు అనేసి ఆవిడని కలవండి. పాడేరు పక్కన ఉంటే వెళ్ళి కలిసేవాళ్ళం సార్. ఎన్నిసార్లు కలవాలండి ఆవిడకి? ఎన్నిసార్లు? ఒకే పార్టీ కదా, మేము పార్టీ కోసం కష్టపడ్డాం. పోనీ మేము న్యాయంగానే అడుగుతున్నాం కదా, ఎందుకు ఆ అమ్మాయిని తీసేశారని అడిగితే మ్యాండేజ్ తక్కువ ఉన్నాడు. మ్యాండేజ్ ఎందుకు తక్కువ వచ్చినాయి? అమ్మాయికి లాస్ట్ ఇయర్ కడుపులో బేబీ చనిపోయి చాలా ఇబ్బందులు పడి పెద్ద ఆపరేషన్ చేసి బేబీని తీసేశారు. ఆ అమ్మాయి చచ్చి బ్రతికింది. చనిపోయేంత పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయి. బ్లడ్ లేకపోతే బ్లడ్ ఎక్కిచ్చాం, అన్నీ చేసాం. లీవ్ కావాలనేసి టెలిగ్రామ్లో కూడా అమ్మాయి పెట్టింది. సార్ నేను మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోతున్నాను సార్, టెలిగ్రామ్లో పెట్టింది హాస్పిటల్ బెడ్ మీద. అమ్మాయి వచ్చి లీవ్ లెటర్ ఇవ్వలేదు కదా సార్. నేనే స్వయంగా ఇస్తే అమ్మ మీ తీసుకున్నారు, మీ చెల్లిని జాగ్రత్త చూసుకోండి అమ్మ, అన్నీ అయిన తర్వాతే పని చేద్దరుగాని అన్నారు. ఇప్పుడు మ్యాండేజ్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఎలా తొలగిస్తారు? మరి అమ్మాయి లీవ్ని మెన్షన్ చేయాలి కదా. నా పోస్టింగ్ ఆపేశారు. అర్హత లేని అబ్బాయికి ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో వాలంటీర్ జాబ్ 3 వాలంటీర్ జాబులు చేశాడు ఆ కుర్రోడు. దలే వెంకటేష్, వాళ్ళ భార్య విజయ, వాళ్ళ వదిన గారు కూడా వాలంటీర్ జాబులు చేశారు. కానీ వాళ్ళకి ఇచ్చారు. ఆ అబ్బాయికి జాబ్ కార్డు లేదు, గ్రామ సభ తీర్మానం లేదు. ఇప్పుడు రీసెంట్గా జాబ్ కార్డు వచ్చిందో లేదో తెలియదు, కానీ నాకు జాబ్ తీసిన తర్వాత మేడం గారి రికమెండేషన్తో